కిలోమీటర్లు చేసినాం సార్. ఆ డీటెయిల్స్ మీ ఆఫీస్లో పెడితే నేను వారిద్దరం వచ్చి మీరే R&B డిపార్ట్మెంట్ నుంచి పేపర్లు తెప్పించి చూడండి సార్, మీరే చూడండి సార్. అట్లనే 4 లేన్ సార్ మేము కొత్తగా 485 కిలోమీటర్లు కొత్తగా చేసినాం సార్. 50 సంవత్సరాల్లో 669 కిలోమీటర్లే ఉండే సార్. అది నేనే కాదు సార్, నాకంటే మూల తుమ్మల గారు ఉండి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో సార్. అట్లనే సార్ వీరు ఇంకోటి మాట్లాడుతూ సార్ సిఆర్ఎఫ్ ఏమీ తేలేదు వీళ్ళు అన్నారు సార్. నేను మళ్ళీ మీకు చెప్తున్నాను సార్, తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా మేము సిఆర్ఎఫ్ వర్క్స్ శాంక్షన్ అయినాయి, డబ్బులు కూడా మేము తెచ్చినాం సార్. డబ్బులు కూడా కేంద్రం ఇచ్చారు, మేము కాంట్రాక్టర్లు కూడా చెల్లించినాం సార్. ఈ డీటెయిల్స్ కూడా పేపర్లు తెప్పియండి సార్. R&B డిపార్ట్మెంట్ నుంచి మీ ఛాంబర్లో కూర్చుందాం సార్. నేను వస్తాను, మంత్రి గారు వస్తారు, మీరే వెరిఫై చేయండి సార్. అట్లనే సార్ వీళ్ళు అన్నారు ఇప్పుడు మేము 10 సంవత్సరాల్లో చేయనంత ఈ 12 నెలల్లో చేసినాం, మేము రోడ్లు వేసినాం అన్న మాట మాట్లాడారు సార్. సార్ నిన్న ఇది బడ్జెట్ ప్రసంగం సార్, నిన్న బడ్జెట్ బుక్ సార్, ఇది స్పీచ్. దీంట్లో R&B డిపార్ట్మెంట్ విషయంలో సార్ ఇది పేజీ నెంబర్ 60 ప్యారా నెంబర్ 125. దీంట్లో సార్ రాష్ట్ర వాళ్ళన్నారు 4000 కోట్లు శాంక్షన్ చేసామన్నారు, నిజమే అది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 769.35 కిలోమీటర్ల పొడవు కలిగిన రహదారుల నిర్మాణానికి 3725 కోట్లు 22 లక్షల రూపాయల మేరకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. 3725 కోట్ల రూపాయలు మంజూరు చేశారు 769.35 కిలోమీటర్లకు. వీటిలో 55 కిలోమీటర్ల పొడవు కలిగిన రహదారులు పూర్తయినాయి. అంటే ఈ సంవత్సరం కాలంలో వీళ్ళు చేసింది 769 కిలోమీటర్ల పొడవున శాంక్షన్ చేస్తే కేవలం 55 కిలోమీటర్లు పూర్తి చేసినామని వీరి బడ్జెట్ ప్రసంగంలోనే చెప్పినారు. మరి ఎవరు ఎక్కువ చేసిర్రు, ఎవరు తక్కువ చేసిర్రు? ఎందుకు సార్ ఆ మాటలు మాట్లాడాలి? ఇది వాళ్ళైతే చెప్పారు సార్, 55 కిలోమీటర్లు మాత్రమే చేసినామని వాళ్ళే చెప్పినారు. 769 కిలోమీటర్లలో అంటే 8% మాత్రమే చేసినారు మీరు శాంక్షన్ చేసిన దాంట్లో ఈ సంవత్సరంలో. అయిపోయింది సార్. నెక్స్ట్ సార్ వీరు ఇంకో మాట అన్నారు, నేను అసలు పద్దులో మాట్లాడదనుకున్నా కానీ వారే అన్ని విషయాలు తీసిరు సార్. నేను జస్ట్ బ్రీఫ్గా ఉప్పల్ కారిడార్ గురించి మాట్లాడారు సార్. క్లారిఫికేషన్ సార్ ఇది ఉప్పల్ సార్. ఏం సార్ ఎల్ఏ గారు మీరు నాగొంతు నొక్కితే మీకు ఏమవుతుంది సార్? ప్రశాంత్ రెడ్డి గారు సార్ నన్ను తిట్టిపిస్తే మీకు ఏమొస్తుంది సార్? నన్ను తిట్టిపిస్తే ఏమొస్తుంది సార్? సార్ నేను సార్ ఉప్పల్ కారిడార్లో ఎస్క్రో అకౌంట్ నేను పెట్టించినా అన్నారు సార్. ఎస్క్రో అకౌంట్ నేను మంత్రిగా ఉన్నప్పుడు పెట్టించినాం. ఆ పేపర్లు కూడా మీరు తెప్పించుకోండి సార్, R&B డిపార్ట్మెంట్కి వెళ్ళి మీరు చూడండి సార్. నంబర్ 1. నంబర్ 2 మేము సార్ అది నేషనల్ హైవే ప్రాజెక్టు, మనది కాదు అది. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడారు నేషనల్ హైవే ప్రాజెక్ట్. అక్కడ కాంట్రాక్టర్ ఇబ్బంది వచ్చింది, ప్రయత్నం చేసినాం. ఎస్క్రో అకౌంట్ పెట్టించి మెయిన్ కాంట్రాక్టర్ పనులు చేస్తే డబ్బులు మెయిన్ కాంట్రాక్టర్కి వెళ్ళిపోయి, సబ్ కాంట్రాక్టర్ పనులు చేస్తే డబ్బులు మెయిన్ కాంట్రాక్టర్కి వెళ్ళిపోయి వాడు వాడుకుంటున్నారు పనులు జరుగుతలేదని సబ్ కాంట్రాక్టర్ చెప్తే ఎస్క్రో అకౌంట్ పెట్టించింది నేను సార్, నేను ఉన్నప్పుడు పెట్టించిన. ఆ డీటెయిల్స్ కూడా తెప్పించుకోండి సార్, మీ దాంట్లో ఉంటాయి. అట్లనే సార్ సరే మేము ఉన్నప్పుడు కాలేదు సార్. మరి మీరు వచ్చి 15 నెలలు అయిందా సార్ ఏమన్నా?